సంక్రాంతికి తమిళనాడులో విజయ్ చివరి చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి మూవీకి అఫీషియల్ రీమేక్ అనేది ప్రచారం సాగుతోంది. దీంతో జననాయకుడు దర్శకుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. దళపతి చివరి చిత్రం, అది కూడా రీమేక్ మూవీ అంటే జీర్ణించుకోవడం కష్టం అంటున్నారు దళపతి ఫ్యాన్స్. జనవరి 9 తెలుగులో రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. తమిళంలో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం జననాయగన్ విడుదలవుతోంది. జననాయగన్ తెలుగులో జననాయకుడు పేరుతో రాజాసాబ్ కు పోటీగా రిలీజ్ కానుంది. జననాయకుడు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా తెలుగులో వచ్చిన మూవీకి రీమేక్ అనేది ముందు నుంచి టాలీవుడ్ కోలీవుడ్ కు బిగ్ డౌట్. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ను తెలుగు సినిమా తీసిన అనిల్ రావిపూడిని అడిగితే, ముందు సినిమా చూడండి, ఆ తరువాత ఇది రీమేక్ మూవీనా లేక ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిందా, దళపతికి ట్రిబ్యూట్ మూవీనా అనేది తెలుస్తుంది అని చెప్పాడు. జననాయకుడు రీమేక్ మూవీనే అయితే విజయ్ ఇమేజ్ కు తగ్గట్లు స్టోరీలో మార్పులు చేర్పులు చేశారు అనేది టాక్. మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు దళపతి. హీరోయిన్ గా పూజ హెగ్డే కొద్ది నిమిషాలు కనిపించబోతోందట. మరో ముఖ్య పాత్రలో మమితా బైజు కనిపించబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.